అన్న ఇప్పుడు 'పృథ్వీ' గారు ఒక సినిమా ఫంక్షన్‌లో 11 అని చెప్పి కామెంట్ చేసాడుగా. ఆ కామెంట్ చేయడం కరెక్టే అంటారా? నువ్వు ₹1,00,00,000 నీవు వేరే వాళ్ళ గురించి కూడా పవన్ కళ్యాణ్ గురించి చేస్తాడు, చంద్రబాబు నాయుడు గురించి. ఆడి క్యారెక్టర్ లేని మనుషుల గురించి చెప్పొద్దు. ఇప్పుడు ఆడు ఇంకొక 10 కోట్లు ఇస్తా అన్నాడు, ఇంకో పార్టీలోకి వెళ్తాడు. వాళ్ళు ఎంతోమంది నాయకులు వస్తూ ఉంటారు, చోట నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒరిజినల్ కార్యకర్తలు మేము. సచ్చినా బతికిన వైసీపీ జెండానే మొత్తం. ఇప్పుడు ఆళ్ళ నాని గారు పార్టీ విడిచిపెట్టి నిన్న టీడీపీలో జాయిన్ అయ్యారు కన్నా ఏమన్నా నష్టం ఉండబోతుందంట గోదావరి జిల్లా? వాళ్ళే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోయారండి. వీళ్ళు వెళ్తే ఏమన్నా అయిద్దా? ఎంతోమంది వస్తారు పోతారు. అర్థమైందా? రాజకీయ నాయకులు ఎంతోమంది వస్తారు పోతారు. ఒరిజినల్ కార్యకర్తలు మేమందరం స్ట్రాంగ్గా ఉన్నాం. మాది సొంత పార్టీ అండి. వాళ్ళ దగ్గర పార్టీ లాక్కోలేం మేము. మా సొంత పార్టీ. వాళ్ళ జెండాలు మేము మొయ్యం. వాళ్ళ పార్టీని లాక్కొని మా పార్టీ అని మేము చెప్పుకోం. దట్ ఈజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్న 2.0 అంటున్నారుగా, ఎలా ఉంటుంది? చూపిస్తాం. అది ఎలా ఉండిద్దంటే మోత మోగిద్ది, డబల్ ధమాకా అంటారు చూసా. కానీ చంద్రబాబు నాయుడు 2.0 అంటే ముందు నుంచే ఇప్పటి నుంచే మేము ఇంకా రాడని చెప్పి భయపడి 2.0 పెట్టాడని అంటున్నారు. భయపడ్డారు కాబట్టి చెబుతున్నారు. భయపడ్డారు కాబట్టి వాళ్ళు చెబుతున్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నారు, మేము అధికారంలో లేము. మీరు భయపడ్డారు కాబట్టే అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి కన్నా ఇప్పుడు సూపర్ 6 పై బడ్జెట్ పెట్టబోతున్నారంటారా? ఇంకెత్తమాకండి. ఆ సూపర్ 6 సూపర్ 7 రోజు మా అమ్మోళ్ళు మా ఆవిడోళ్ళు రోజు బస్సులో వెళ్తున్నారు, ఉచిత బస్సులో. వాళ్ళు టికెట్ కూడా అడగట్లేదంట. ఆ ఉచిత బస్సులో ఖాళీ లేదంట. ఉచిత బస్సు కోసం ఎగబడుతున్నారు జనాలు. మిర్చి ఇప్పుడు మీ గుంటూరు మిర్చి యార్డ్ ఉంది కన్నా, మిర్చి యార్డ్లో మిర్చి ధర ఎంత లాభంగా ఉందంటారా లేకపోతే నష్టంలో నడుస్తుందా? అంటే రైతులను అడగండి. రైతులు వ్యవహారం అది. రైతులకు తెలిసిద్ది, మాకు తెలియదు కదా. రైతులే చెబుతారు. కొన్ని రోజులకి జనాల్లోకి వెళ్తారుగా, తెలిసిద్దిలేండి. మనం చెప్పకూడదు. మనం ఎందుకంటే ఏ రోజు వ్యవసాయం చేయాలా, వ్యవసాయం గురించి మనకు తెలియదు. తెలియని దాని గురించి చెప్పకూడదు. ఇప్పుడు తొందరలో జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలను కలుస్తా అని చెప్పి ఒక ప్రకటన చేశారు. కలిస్తే ఎలా ఉండబోతుందండి? చూస్తారుగా మీరే. జగన్ గారు జనాల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో మీరే చూస్తారుగా. ఆలీల్లో డబ్బులు ఇచ్చుకొని తెచ్చుకోడు మా నాయకుడు. అభిమానంతో పరిగెత్తుకుంటూ వస్తారు. అది మా నాయకుడికి ఉన్న లక్షణం.